హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మహాభారత్ క్యారెక్టర్ ఆర్ట్ సెకండ్ ఎపిసోడ్కి మీ అందరికి స్వాగతం. ఇవాళ మనం పాండకౌరవుల గురువైన ద్రోణాచార్యుని గురించి తెలుసుకుందాం. గౌతమ ఋషికి శరధ్వంతుడనే కుమారుడు ఉండేవాడు. ఆయన ధనుర్విద్యలో ఎంతో ప్రావీణ్యం పొందాడు. ఆయన ఇంకా ఎదగాలని చెప్పేసి ఘోర తపస్సుకు పూనుకుంటాడు. అది తెలిసిన ఇంద్రుడు తన పదవికి ముప్పు కలుగుతుందేమో అని చెప్పేసి జానపదే అనే అప్సరసను శరధ్వంతుని దగ్గర పంపుతుంది. జానపద శరధ్వంతుని తపస్సు భంగం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. చివరికి శరధ్వంతుడు భంగం కలుగుతుంది. దానితో శరధ్వంతుడు ఆమె అందాన్ని చూసి చెల్లించలేకపోతాడు. అప్పుడు అతను హార్మోన్స్ని నిగ్రహించలేకపోతాడు. దానితో అతని వీర్యం రిలీజ్ అయిపోయి అక్కడున్న గడ్డి మీద పడుతుంది. కొద్ది రోజులకి ఆ గడ్డిలో నుంచి ఆ ఏరియా ఏదైతే ఉందో అది రెండు భాగాలు, దాంట్లో నుంచి ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ బయటకు వస్తారు. అటువైపే శంతను మహారాజు ఈ వేట కొరకని వెళ్తుంటాడు. అక్కడ శంతను మహారాజు భటుడు ఈ ఇద్దరు బిడ్డల్ని చూస్తాడు. చూసి వెంటనే శంతను మహారాజుకు చెప్పగా శంతను మహారాజు ఈ ఇద్దరిని చూసి జాలిపడి అతనితో పాటే రాజ్యానికి తీసుకెళ్ళి తన సొంత పిల్లల పెంచుకోసాగుతాడు. శంతనుడి కృపతో పెరిగినందువల్ల ఆ కుమారులిద్దరికి ఒకరికి కృపుడు మరియు ఇంకొకరికి కృపి అనే నామకరణం చేస్తాడు. అయితే కొద్ది కాలానికి శరధ్వంతుడు తన దివ్య దృష్టితో తన కుమారులు శంతను మహారాజు దగ్గర పెరుగుతున్నారని తెలుసుకొని అక్కడికి వస్తాడు. వచ్చి కృపుడికి అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు. ముఖ్యంగా అతనికి ధనుర్విద్యలో ప్రావీణ్యం కలిగేటట్టు చేస్తాడు. మహర్షి భరద్వాజుడు హరిద్వారంలో తపస్సు చేస్తుండేవాడు. ఒకరోజు గంగానది తీరాన తపస్సు చేయడానికి వెళ్తారు. అక్కడికి సాధారణంగా అందరు ఋషులు వస్తారు. అయితే అక్కడికి ఘృతాచి అనే ఒక అప్సరస్ వస్తుంది. ఆమె అందానికి చెల్లించిపోయి భరద్వాజునికి సంభోగ వాంఛ కలుగుతుంది. అప్పుడు తన వీర్యం రిలీజ్ అవుతుంది. అది కింద పడి వేస్ట్ కావడం అతనికి ఇష్టం లేక ఒక ద్రోణంలో ఆ వీర్యాన్ని ఉంచుతాడు. ద్రోణం అంటే మామూలుగా ఇంట్లో ఉండే కుండ లాంటిది అన్నమాట. ఆ ద్రోణం నుంచి ఒక బిడ్డ జన్మిస్తాడు. అందుకే అతన్ని ద్రోణుడు అని పిలువసాగుతారు. పాంచాల దేశానికి రాజు ఋషతుడు మేనక పూలు కోస్తుండగా చూసి ఆ మందానికి చెల్లించిపోతాడు. అప్పుడు తన వీర్యం పతనమై గడ్డిపై పడుతుంది. అక్కడి నుంచి ద్రుపదుడు జన్మిస్తాడు. ఈ పాంచాల దేశ రాజైన వృషతుడు మరియు భరద్వాజ ఋషి చాలా మంచి స్నేహితులు. అలా ద్రుపదుడు ఇక్కడ భరద్వాజుని ఆశ్రమంలోనే విద్యాభ్యాసం చేస్తాడు. అక్కడ భరద్వాజుని కొడుకైన ద్రోణుడు మరియు ద్రుపదుడు మంచి స్నేహితులు అవుతారు. ఒకరోజు ద్రుపదుడు ద్రోణంతో ఇలా చెప్తాడు: మిత్రమా, నా విద్యాభ్యాసం అయిపోయిన వెంటనే నేను ఉత్తర పాంచాలానికి రాజు అవుతా. నేను రాజైన వెంటనే మా తండ్రి గారితో నిన్ను కోశాధికారిగా అంటే ఫైనాన్స్ మినిస్టర్గా ఎంపిక చేసుకోమని తెలుపుతానని చెప్తాడు. కొద్ది కాలానికి ఋషతుడు మరణిస్తాడు. అతను మరణించిన కొన్ని రోజులకే భరద్వాజుడు ఋషి కూడా మరణిస్తాడు. ఇక పాంచాల రాజ్యానికి ద్రుపదుడు రాజు అవుతాడు. అయితే ఇక ద్రుపదుడు మరియు ద్రోణుడు పెద్దవారు అవుతారు. ద్రోణుడు కృపని వివాహం చేసుకుంటాడు. వారిరువురికి అశ్వత్థామ అనే కుమారుడు జన్మిస్తాడు. అశ్వత్థామ మహాభారతంలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. దాని గురించి కూడా ఫ్యూచర్లో క్యారెక్టర్ ఆర్క్ వస్తుంది. స్టోరీలోకి వెళ్దాం. అయితే అశ్వత్థామ జన్మించిన తర్వాత ద్రోణుడు అప్పటికే పూర్వం ఉంటాడు. అందుకని చెప్పేసి పరశురాముడు అందరికీ ధనం అంటే ఏది ఆశించొచ్చినా అది ఇస్తున్నాడని తెలుసుకొని పరశురాముడు నివసించే అంటే అతను తపస్సు ఆచరించే మహేంద్రగిరి వైపు వెళ్తాడు. మహేంద్రగిరికి వెళ్ళి పరశురాముని అడగగా అతన్ని ఇలా సెలవిస్తాడు: నేను నా దగ్గర ఉన్నదంతా అందరికి ఇచ్చేసా. నా దగ్గర ధనం కూడా 21 సార్లు నేను భూమిని ప్రక్షాళించేసరికి అందరికీ దానంగా ఇచ్చేసా. ప్రస్తుతానికి నా దగ్గర ఉంది కేవలం అష్టవిద్య మరియు నా శరీరం మాత్రమే. ఈ రెండిట్లో నువ్వు ఏదైనా ఒకటి కోరుకోవచ్చని సెలవిస్తాడు. ద్రోణుడు పరశురాముని దగ్గర నుంచి అన్ని శస్త్రాలు వస్తాలని చాలా బాగా నేర్చుకుంటాడు. చివరికి బ్రహ్మాస్త్రంతో సహా నేర్చుకుంటాడు. ద్రోణుడు పరశురాముని దగ్గర శిష్యరికం పూర్తి చేసిన తర్వాత ద్రుపదుని రాజ్యం వైపు వెళ్తాడు. పాంచాల రాజ్యానికి వెళ్ళిన తర్వాత ద్రోణుడు ద్రుపదుని బాల్యమిత్రునిగా పరిచయం చేసుకుంటాడు అందరికీ.
అది ద్రుపదునికి తెలుస్తుంది. చివరికి ద్రోణుడు రాజ్య దర్బార్కి వెళ్తాడు. అక్కడ ద్రోణుడు ద్రుపదుని చాలా నీచంగా అవమానిస్తాడు. అతను ఏమంటాడంటే, స్నేహం అనేది సమవుజ్జీల మధ్య జరుగుతుంది, పేద ధనికుల మధ్య కాదు. నీవు పేదవాడివి కావున నీవు నాతో స్నేహం చేయరాదని చెప్పేసి ద్రోణుడిని అవమానిస్తాడు. ఇక అంత అవమానం జరిగిన తర్వాత కూడా ద్రోణుడు మారు మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. తన మనసులోనే ఒక ప్రణాళిక వేసుకొని ద్రుపదుని ఎలా సరే అతని అహంకారం దించాలని చెప్పేసి గొప్ప వీరుల కొరకు హస్తినాపురం పైకి వెళ్తాడు. హస్తినాపురంలో అతని బామ్మర్దైన కృపాచార్యుని వారి గృహంలో నివసిస్తాడు రహస్యంగా. అది కూడా వారితో కృపాచార్యుడు పాండవులకి కౌరవులకి అశ్వవిద్య నేర్పిస్తుంటాడు. వారితో పాటే ద్రోణాచార్యుని పుత్రుడైన అశ్వత్థామ కూడా నేర్చుకుంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లాస్ట్ వీడియోలో ఆడియో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి నేను ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి రికార్డ్ చేస్తున్నాను. మీరు కొట్టే ఆ చిన్న లైక్ లేదా సబ్స్క్రైబ్ బటన్ ఏదైతే ఉందో అది నాకు మరియు ఛానల్కి ఎంతో పోషణిస్తుంది. ఫ్యూచర్లో ఇట్లాంటి కంటెంట్ రావడానికి నాకు ఒక హోప్లా ఒక ఎంకరేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో మహాభారతం 5th ఆదిపర్వం 5th ఎపిసోడ్. దాంట్లో భీముడు ఆ సర్పాల దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నాడు, మునిగిపోయిన భీముడు ఎలా బయటకు వచ్చాడు, అసలు ద్రోణుడు హస్తినాపురానికి వచ్చిన తర్వాత ఏమైందనేది నెక్స్ట్ వీడియో వెళ్తాం.